కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొంపలు కూల్చేస్తాడు, కొంపలు ముంచేస్తాడు, కొంప కొల్లేరు చేసేస్తాడు. ఇలాంటి మాటలను మనం తరచుగా వాడుతూనే ఉంటాం కదా. కానీ అలాంటి భయంకర అనుభవం మీకెప్పుడైనా ఎదురైందా? ఇప్పుడు విజయవాడ ప్రజలకు ఎదురైంది. తన అక్రమ కొంపని కాపాడుకోవడం కోసం లక్షల ఇళ్లని ముంచేశారు చంద్రబాబు. తన కొంప వరద బారిన పడకుండా ఉండడం కోసం మంది కొంపల్ని వరదపాలు చేసేశారు. అక్కడితో అయిపోలేదు. లక్షల మంది ఆకలి కేకల మధ్య సహాయ కార్యక్రమాల పేరిట పెద్ద పబ్లిసిటీ స్టంటే నిర్వహించారు. లక్షల మంది ప్రజలను మీ చావు మీరు చావండని వాళ్లని వరద కొదిలేసి బురద రాజకీయాలు మొదలుపెట్టారు. ప్రజలను రక్షించటం చేతకాక వైఎస్ఆర్సీపీ మీద పడి ఏడవడం మొదలుపెట్టారు. విజయవాడని విలయవాడగా మార్చింది చరిత్ర ఎరుగని విపత్తి కాదు, చంద్రబాబు సృష్టించిన విపత్తు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 3 రోజుల ముందు నుంచే వాతావరణ శాఖ నెత్తి నోరు మొత్తుకుంటూ రిపోర్ట్ల మీద రిపోర్ట్లు ఇచ్చింది. మేల్కొనలేదు. వాన మొదలైంది. భారీ వర్షాలుగా మారాయి. జాగ్రత్త పడలేదు. బుడమేరుకి వరద మొదలైంది. విరిగిపడుతోన్న కొండ చర్యలు, జరగబోయే ప్రళయానికి సంబంధించి డేంజర్ బెల్స్ మోగించాయి. మొద్దు నిద్ర విడలేదు. వరద తప్పదని అర్థమయ్యాక ప్రజలను కాపాడడం వదిలేసి తన అక్రమ నివాసాన్ని కాపాడుకోవడానికి విజయవాడ నగరాన్నే బలిపెట్టేశారు. ప్రజల మీద వరద కుట్ర, ప్రజల ఆకలి కేకల మీద పబ్లిసిటీ కుతంత్రం, తమ అసమర్థతని, అరాచక పాలనని, ఆటవిక స్వభావాన్ని కప్పిపుచ్చుకోవడానికి విపక్షం మీద బురద జల్లుతూ గల్లీజు రాజకీయం మొదలుపెట్టారు. ఈ చండాలానికి చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నెత్తికెత్తుకున్న ఎల్లో మీడియా రోత రాతలు తోడయ్యాయి. వీటన్నిటి మధ్య లక్షల మంది విజయవాడ ప్రజల ఆర్తనాదాలు అనాథలైపోయాయి. పాలకులే ప్రజల మీద కుట్ర పన్నితే ఎలా ఉంటుంది? విజయవాడ నగరంలా ఉంటుంది. ఆదుకోవలసిన హస్తమే ఆపదలోకి తోసేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? విజయవాడ నగరమే అందుకు సాక్షి. నేను ఒక దగ్గర, మా ఆయన ఒక దగ్గర, మా అమ్మాయి ఒక దగ్గర సార్. నన్ను ఎవరు ఎక్కించుకెళ్ళి దింపమంటే దిప్పట్లేదు సార్. నన్ను డాబా కొట్లు కాడ దింపమని చెప్పండి సార్. అండగా నిలవాల్సిన వాళ్లే ఆకలి కేకలు పెట్టించే కుతంత్రాలకు పదును పెడితే ఏమవుతుంది? విజయవాడ నగరాన్ని చూస్తే అర్థమవుతుంది. శివాలయం దగ్గర నుంచి వచ్చాము, నడిచి నడిచి ఎంతమందిని పట్టుకొని వస్తున్నా. బోట్లు వెళ్తున్నాయి ఖాళీగా, ఎక్కించుకోమంటే ఎక్కించుకోవట్లేదు. లక్షల మందిని వరదలో ముంచేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ఇప్పుడు ఆ లక్షల మంది ఆకలి కేకలను పట్టించుకోనట్టు నటిస్తూ సహాయ కార్యక్రమాల్లో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోంది సాక్షాత్తు చంద్రబాబే. మొత్తం మునిగిపోయింది. పిల్ల జల్ల కాళ్ళు లేనోళ్ళు అందరం పడి వెళ్తున్నాం. ఎన్ని ఆర్తనాదాలు, ఎన్నెన్ని శాపనార్థాలు. అన్నింటినీ మూటగట్టుకున్నా ఇంకా ఆటవిక పాలన ఆకలి తీరినట్టు లేదు. లక్షల మంది వరద బాధితుల ఏడుపులు వినపడని చెవిటి ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద పడి ఏడవడం మొదలుపెట్టింది. వరద ఇంకా తగ్గలేదు. లక్షల మంది ప్రజలు వరదలోనే అల్లాడుతున్నారు. అంతలోనే బురద రాజకీయానికి టీడీపీ తెరతీసింది. ఈ పాపం నాది కాదంటూ బొంకుతూ వైఎస్ఆర్సీపీ మీద, జగన్ ప్రభుత్వం మీద రోత ఆరోపణలు చేస్తోంది. విజయవాడకి ఇంత విపత్తు రావడానికి కారణం పాలకుల నిర్లక్ష్యం మాత్రమే కాదు, తమ కొంపని కాపాడుకోవడానికి లక్షల మంది ఇళ్లను ముంచేసిన కుతంత్రం కూడా దాగుంది. ఒకవైపు లక్షల మంది ప్రజలకు నరకం చూపిస్తూ, మరోవైపు జగన్ జనరంజక పాలనపై వేలు చూపిస్తున్న చంద్రబాబు అండ్ కోని చూసి తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పిల్లలు అక్కడ ఉన్నారా, చనిపోయారా, బతికున్నారా కూడా తెలియట్లేదు అన్న. ఆయన మరీ ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఒక ఆయన అయితే ఏదైనా రికమెండేషన్ ఉంటేనే ఎక్కించుకుంటాడు, అందరినీ ఎక్కించుకోవట్లా. రికమెండేషన్ పెద్ద ఆవిడ కూడా అక్కడ హార్ట్ పేషెంట్ ఆవిడ. ఫుడ్ కాదు, ముందు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు సేవ్ చేస్తే చాలు సార్. వరద బాధితులను ఆదుకోలేక చేతులెత్తేసిన చంద్రబాబు బురద రాజకీయాన్ని మాత్రం జోరుగా నడిపిస్తున్నారు. ఎప్పటిలానే తన చేతగానితనాన్ని ఎదుటివారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైన చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకోవడం మీదే దృష్టి పెట్టారు. రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం కావడమే కాదు,
అసలు తన అసమర్థతతో కుట్రతో వరదకి కారణమైన చంద్రబాబు ఈ పాపం నాది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు 28వ తేదీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడుతుందని, రానున్న 2-3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 29న మరొక అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం వాయుగుండంగా మారిందని, అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఆగస్టు 29వ తేదీ నుంచి వర్షం ప్రారంభమైంది. ఆగస్టు 30వ తేదీ సాయంత్రానికి వర్షం బాగా పెరిగింది. ఆగస్టు 31వ తేదీ మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. ఎక్కడికక్కడ ఎంతెంత వర్షం కురుస్తుందనే డేటా నిరంతరం ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రజల ప్రాణాల మీద ఏలిన వారికి ఎంతటి చిన్న చూపు ఉందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? కృష్ణానదిపై ఉన్న అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయని తెలుసు. ఇక ఏమాత్రం వర్షం కురిసినా వరద తప్పదని తెలుసు. 2 రోజులుగా కుండపోత వాన పడుతూనే ఉందని తెలుసు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం రాలేదు. వరద వస్తుందని తెలిసి కూడా ముందస్తుగా అధికార యంత్రాంగంతో ఒక సమీక్ష కూడా నిర్వహించలేదు. వరద విపత్తును ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లను ముందుగా సిద్ధం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కరకట్ట మీద ఉన్న అక్రమ నివాసంలో ఉంటున్నా వీకెండ్ వస్తే చాలు ఎప్పుడు హైదరాబాద్ వెళ్లిపోదామా అన్న ధ్యాసలోనే ఉంటారు. ఈసారి కూడా ఆ ధ్యాసలోనే ఉండి ప్రజలను వరదలకు వదిలేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చరిత్రలోనే విజయవాడ చూడనంత వరద వచ్చిన తర్వాత అయినా సహాయ కార్యక్రమాలను ఏమైనా పరుగులు పెట్టించారా అంటే అదీ లేదు. వరదల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి కనీసం తగిన స్థాయిలో బోట్లు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ముందుగానే రప్పించడంలో విఫలమయ్యారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఒక కుటుంబం ఉంది, ఇక్కడ ఒక బాబు ఉండిపోయాడండి. ఎవరు 10,000 అడుగుతున్నారండి బాబుని తీసుకురావటానికి. మాకు అది అండి, మేము నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నామండి. మరి చంద్రబాబు చేసిందేంటి? ఫోటోలకు పోజులివ్వడానికి మాత్రమే పరిమితమయ్యారు. సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తూ అధికార యంత్రాంగం మొత్తాన్ని తన వెనక తిప్పుకుంటూ ఎల్లో మీడియాతో సమావేశాలకే సమయం మొత్తం కేటాయించేశారు. ప్రజల ప్రాణాల కన్నా తనకు పబ్లిసిటీనే ముఖ్యమని తేల్చేశారు. నీళ్ళు ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియదు. ఇప్పటికి ఆ ఎన్డీఆర్ఎఫ్ షికారులు చేయడానికి వచ్చారు. ఆ బోట్లు వేసుకుని ఒక్కడిని ఎక్కించుకోడు. ఇదిగో చూడు ఎక్కడి నుంచి వేసుకొచ్చామో ఇవి ఒక్క సచిన మాట. ఇంత దారుణంగా ముఖ్యమంత్రి వ్యవహరించడం చూసి దేశ ప్రజలు నివ్వెరపోతున్నారు. కానీ తెలుగు ప్రజలు మాత్రం పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే పబ్లిసిటీ కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలను ఎలా పణంగా పెడతారో గోదావరి పుష్కరాల్లో తెలుగు ప్రజలు చూశారు. మా భార్య చనిపోయించారు, మా భార్య చనిపోయింది, ఏ బందోబస్తులు వచ్చారు, ఏమి దారుణము, ఇంత దారుణము, ఇంత అన్యాయం నేను ఎక్కడ చూడలేదు. 2015 జూలై 14వ తేదీన నాటి సీఎం చంద్రబాబు ప్రచార యావకి 29 మంది భక్తులు బలైపోయారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తాను చేసే పుష్కర పూజని చిత్రీకరించే బాధ్యతని సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్కి అప్పగించారు చంద్రబాబు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ షూటింగ్ కోసం 2 గంటలకు పైగా చంద్రబాబు ఘాట్లోనే ఉండిపోవడంతో ఘాట్ బయట భక్తులను 2 గంటలకు పైగా నిలిపివేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా భక్తులను వదలడంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు, 52 మంది గాయపడ్డారు. నాడు చంద్రబాబు ప్రచార ఆర్భాటం ఇప్పుడు లక్షల మంది ప్రజలు వరదలో చిక్కుకుంటే సహాయ కార్యక్రమాలను పరుగులు పెట్టించకుండా అధికార యంత్రాంగం మొత్తాన్ని తన వెంటే తిప్పుకుంటూ తన ప్రచార ఆర్భాటానికి విజయవాడ ప్రజల చేత ఆకలి కేకలు పెట్టించారు చంద్రబాబు. తిండి లేక, గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతుంటే, పాలు కూడా దొరక్క పసికందులు విలవిలలాడిపోతుంటే అధికార యంత్రాంగం మొత్తాన్ని తన వెంట పెట్టుకుని సహాయ కార్యక్రమాలు ముందుకు సాగనివ్వలేదు చంద్రబాబు. పైగా ప్రజలను ఆదుకోవడానికి రాత్రి పగలు కష్టపడుతున్నట్టు ఎల్లో మీడియాలో దిక్కుమాలిన ప్రచారం ఒకటి. ఇప్పుడు తన వైఫల్యాన్ని, తన అసమర్థతను అధికారులకు అంటగట్టే కుట్రకి కూడా తెరతీశారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న అధికారుల వల్లే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని మంత్రుల చేత తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఎల్లో మీడియా చేత రోత రాతలు రాయిస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు.
వరదలు రావడానికి 3 రోజుల నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి ఇప్పుడు తమ పాపాన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు గారు 2019లో ఇంతకన్నా తక్కువ వరద వచ్చినప్పుడే మీ ఇల్లు మునిగిపోయింది కదా, దాన్ని ప్రపంచమంతా చూసింది కదా. ఈ వరదకి నదికి ఆనుకొని ఉన్న మీ ఇల్లు మరొక్కసారి మునిగితే ఏమవుతుంది చెప్పండి? మీరు నివసిస్తుంది అక్రమ నివాసంలో అని దేశమంతా తెలుసు కదా. కొత్తగా పోయేం పరువేం లేదు కదా. ఆ పరువు 2019 వరదల్లోనే పోయింది కదా. మీ కొంప కొల్లేరైతే వచ్చి నష్టం ఏంటి చెప్పండి? మీ షూస్ కూడా తడవకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు కదా. అవసరమైతే క్షణాల్లో హెలికాప్టర్ రప్పించి ఎయిర్లిఫ్ట్ చేస్తారు కదా. మీ ఒక్క కుటుంబం కోసం, మీ అక్రమ నివాసాన్ని కాపాడుకోవడం కోసం నన్ను నమ్ముకున్న లక్షల మందిని ముంచేస్తారా అని విజయవాడ నగరం ప్రశ్నిస్తోంది. లక్షల మంది వరద బాధితుల ఆకలి కేకలు వినలేక, వాళ్ల కన్నీళ్లు తుడవలేక బెజవాడ బేజారిపోయింది. 2 రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలకు వరద ఖాయమని వాతావరణ శాఖ చెబుతూనే ఉన్నా ముందస్తు చర్యలు, సమీక్షల జోలికి పోలేదు చంద్రబాబు. అక్కడితో అయిపోలేదు. సహాయ కార్యక్రమాలను పరుగులు పెట్టించడంలోనూ నిర్లక్ష్యం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన బోట్లు తెప్పించలేదు. ఉన్న బోట్లలో కూడా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్ 200 రూపాయలకు అమ్ముతున్నా అడ్డుకునే వాళ్లు లేరు. నీళ్లకే దిక్కులేనప్పుడు పసిపిల్లలకి పాలెక్కడ దొరుకుతాయి? ఇంత విపత్తుకి కారణం కేవలం చంద్రబాబు నిర్లక్ష్యం మాత్రమే కాదు. కరకట్టం మీద ఉన్న తన అక్రమ నివాసాన్ని వరద నుంచి కాపాడుకోవడానికి విజయవాడ నగరాన్నే చంద్రబాబు ముంచేశారు. బుడమేరులో వరద పోటెత్తడంతో కనీసం ప్రజలను అప్రమత్తం చేసేలా హెచ్చరికలు జారీ చేయకుండా శనివారం అర్ధరాత్రి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి 11 లాక్లు ఎత్తేశారు. దీంతో వరద నీరు విజయవాడను ముంచెత్తింది. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడం కోసమే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాక్లు ఎత్తేసి బుడమేరు వరదను మళ్లించి విజయవాడను ముంచేశారు. 30వ తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక 8 లక్షలు 9 లక్షలు క్యూసెక్కులు అలా పాడుతా పోయిండు 30వ తారీఖు నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11,35,000 క్యూసెక్కులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. 2019లో వచ్చిన వరదలకే కరకట్ట మీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం నీట మునిగింది. ఇప్పుడు వచ్చిన వరద దానికన్నా తీవ్రమైంది. ఖచ్చితంగా తన అక్రమ నివాసం మునిగిపోతుందని చంద్రబాబు గ్రహించారు. అదే జరిగితే సాక్షాత్తు ముఖ్యమంత్రి నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి కట్టిన ఇంట్లో ఉంటున్నారన్న విషయం మరోసారి దేశవ్యాప్తంగా ప్రచారం అవుతుందని భావించారు. అందుకే బుడమేరు వరదకి విజయవాడని బలి చేసేశారు. అయినా వరద తగ్గలేదు. తన అక్రమ నివాసం మునిగిపోవడం ఖాయమని అర్థమైన తర్వాత రాత్రికి రాత్రి విజయవాడ చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్టు కొత్త డ్రామా మొదలుపెట్టారు. అప్పటి నుంచి సహాయ కార్యక్రమాల పేరుతో అధికార యంత్రాంగం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటూ తన పబ్లిసిటీ యావకి సహాయ కార్యక్రమాలను బలి చేసేశారు. తన అసమర్థతని, వైఫల్యాలను, కుట్రలను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ అనుకూల అధికారుల వల్లే సహాయ కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయని నీచమైన ఆరోపణలు మంత్రుల చేత చేయిస్తున్నారు. వరదలో 4 బోట్లు ప్రకాశం బ్యారేజ్ వద్దకి కొట్టుకొచ్చి బ్యారేజ్ గేట్లకి ఢీకొని ఆగిపోయాయి. దీని వెనక కూడా వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందని హీనమైన ఆరోపణలు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2015లో భారీ వరదలొచ్చాయి. అప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్కి బోట్లు కొట్టుకొచ్చాయి. నాడు తమ ఇంటిని ముంచేయడానికి వైఎస్ఆర్సీపీ నేతలు బ్యారేజ్కి బోట్లు అడ్డుపెట్టారని చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ అసత్య ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా ఈ విపత్తుకి తమ కుట్ర, నిర్లక్ష్యమే కారణమన్న నిజం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైఎస్ఆర్సీపీ మీద చిల్లర ఆరోపణలు చేయడంపైనే చంద్రబాబు దృష్టి పెట్టేశారు. నిన్నటి దాకా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో ఏపీలో హింసరచన సాగించారు.
హత్యలు, అత్యాచారాలు, దాడులు, విధ్వంసంతో రక్తపాతం సృష్టించారు. ఇప్పుడు ఏకంగా ఒక నగరాన్నే ముంచేసి సహాయ కార్యక్రమాల్లో చేతులెత్తేసి తమకు మాత్రమే చేతనైన నీతిమాలిన రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుతూ తృప్తి పడుతున్నారు. 3 రోజులుగా లక్షల మంది ప్రజలు వరదలో చిక్కుకుపోతే వారిని రక్షించడం మానేసి చంద్రబాబు అండ్ కో చేస్తోన్న బురద రాజకీయం చూసి తెలుగు ప్రజలు చీకొడుతున్నారు. తెల్లారి లేస్తే కుట్రలు, కుతంత్రాల గురించి ఆలోచించే మెదళ్లు. రాజకీయం అంటే బురద చల్లటం, మసిపూసి తుడుచుకోవటం అని బలంగా నమ్మే బుద్ధులు. విషపు రాతలతో గోబెల్స్ ప్రచారం చేసే ఎల్లో మీడియా అండతో రాజకీయాలను భ్రష్టు పట్టించిన స్వభావాలు. ఇన్ని లక్షణాల కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమీ ఆశించడానికి వీల్లేదని హామీలను తుంగలో తొక్కేసి ఒకసారి చెప్పారు. వరదల్లో ప్రజలను ముంచేసి మరోసారి చెప్పారు. ఇప్పుడు తమ నిర్లక్ష్యాన్ని, అసమర్థతని, చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవటానికి బలిపశువులను వెతికే పనిలో పడ్డారట. అధికారులు తస్మాత్ జాగ్రత్త, అంతా మీ వల్లే జరిగిందంటూ మిమ్మల్ని బద్నాం చేయడానికి స్కెచ్ సిద్ధం చేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్కు ఏమైంది? గత 3 నెలలుగా దేశమంతా ఇదే చర్చ. జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో ఏపీ పరుగులు పెట్టింది. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసినా ఏమాత్రం తొణకకుండా రాష్ట్రాన్ని జగన్ పాలించిన తీరు చూసి దేశమంతా అబ్బురపడింది. జగన్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేశాయి. అలాంటి ఆంధ్రప్రదేశ్ గత 3 నెలలుగా చంద్రబాబు ఆటవిక పాలనలో దేశమంతా నివ్వెరపోయేలా తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. హత్యలు, హింస, విధ్వంసం, అత్యాచారాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? టీడీపీ గూండాలు చేస్తోన్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు లక్షల మంది వరదలో రోజుల తరబడి చిక్కుకుపోతే ఇటు సహాయ కార్యక్రమాలు సవ్యంగా సాగడం లేదు. అంతకు మించి అసలు ఇన్ని లక్షల మంది వరదలో చిక్కుకుపోవడానికి పాలకుల నిర్లక్ష్యం, కుట్రే కారణమని తెలిసి దేశమంతా చీకొడుతోంది. నడుస్తున్నప్పుడు పైన రిజర్వాయర్ నుంచి ఒకటిగా పులిచింత దగ్గర నుంచి అక్కడ నుంచి శ్రీశైలం దగ్గర నుంచి కింద ఉన్న నాగా దగ్గర నుంచి శ్రీశైలం దగ్గర నుంచి మనం వచ్చి దాన్ని ఖాళీ చేసుకుంటూ ముందుగా దాన్ని ఫోర్కాస్ట్ చేసుకుని కిందకి నీరు వదులుకునే పరిస్థితులు చేసుకోవాలి. ఏమైనా మానిటరింగ్ ఏమైనా జరిగిందా? జరిగితే చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇందుగా మేనేజ్మెంట్ చేయలేపారు. ఏమైంది మీ ఆలోచన? ఏమైంది మీద ఉన్న అధికార యంత్రాంగం? ఏ ఆలోచన చేసింది? ఏం చేస్తుంది ఇరిగేషన్ శాఖ? ఏం చేస్తున్నారు మేధావులు? మీ దగ్గర ఉన్న అడ్వైజర్లు మీరేం చేస్తున్నారు? ఇది మానవ తప్పిదం కాదు. ఇది తమ కుట్రలు, నిర్లక్ష్యం ప్రజలకు తెలిసిపోయాయని 45 ఇయర్స్ ఇండస్ట్రీకి అర్థమైపోయింది. ఇప్పటికైనా వరద బాధితులకు ఆపన్న హస్తం అందించడం మీద దృష్టి పెట్టకుండా ఈ పాపం మాది కాదని తప్పించుకోవడం మీదే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ అనుకూల అధికారుల వల్లే సహాయ కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయని ఎల్లో మీడియా విష ప్రచారం మొదలైంది. దీంతో తమను బలి చేయడానికి స్కెచ్ గీస్తున్నారని అధికార యంత్రాంగంలో ఆందోళన మొదలైంది. సమర్థవంతంగా పాలన చేయడం చేతకానప్పుడు సమర్థ పాలకులను అనుకరించినా సరిపోతుంది. కనీసం చంద్రబాబు ఆ విషయంలో కూడా జాగ్రత్త పడలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశం మొత్తం చేత ప్రశంసలందుకుంది. ఇప్పుడు కనుక వాలంటీర్లు ఉన్నట్టయితే సహాయ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడం మాత్రమే కాదు, అత్యవసరంగా వైద్య సౌకర్యం అవసరం ఉన్న వారి దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని కోణాల్లో వారి వద్ద డేటా ఉండేది. రెస్క్యూ ఆపరేషన్ కి ఎంతో ఉపయోగపడేది. కరోనా వేళ వాలంటీర్లు అసాధారణ సేవలందించారు. సైనికుల తరహాలో సేవ చేశారు. కరోనా వేళ మాత్రమే కాదు, వరదలు, వానలు లాంటి ప్రకృతి విపత్తుల వేళ ముందుగా స్పందించింది వాలంటీర్లే. పరిస్థితి మొత్తం చక్కబడిన తర్వాత అక్కడ సేవలను చివరిగా ఆపేది కూడా వాలంటీర్లే. అలాంటి వాలంటీర్లను చంద్రబాబు పక్కన పెట్టడంతో లక్షల మంది వరద బాధితులను రక్షించే వీలు లేకుండా పోయింది. 3 నెలలుగా ఏపీలో సాగుతోన్న ఆటవిక పాలన ప్రజలకు ఏ రకంగానూ భద్రత లేదన్న విషయాన్ని పదే పదే చాటుతూ వచ్చింది. ఈ విపత్తుతో అది మరోసారి నిరూపితమైందని తెలుగు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.